పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇవాళ ప్రపంచం మొత్తం ఒకటే విషయం గురించి టెన్షన్ పడుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు తలపడుతున్న ఈ యుద్ధంలో 6 రోజులు చేరుకుంది. రెండు వైపులా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం విపరీతంగా జరుగుతుంది. అసలు ఈ గొడవ వల్ల మన సామాన్యులకు వచ్చే కష్టం ఏంటంటే, ప్రపంచానికి వెన్నెముక లాంటి హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే ఆయిల్లో దాదాపు 60 నుంచి 80% మన ఆసియా దేశాలకు వస్తుంది. ఇప్పుడు ఆ దారి బంద్ అవడంతో పెట్రోల్ ధరలు ఎక్కడ ఆకాశాన్ని అంటుతాయేమో అని అందరూ భయపడుతున్నారు. మన భారతదేశానికి సంబంధించి కేవలం 20 రోజులు సరిపడా ఆయిల్ నిల్వలు మాత్రమే ఉన్నాయన్న వార్తలు ఇప్పుడు కలవర పెడుతున్నాయి. యుద్ధం అంటే కేవలం ఆయిల్ ఒక్కటే కాదు, మనం రోజు వాడే ఎరువులు కూడా 40% ఈ దారి నుండే చేరుకోవాలి. ఇవే కాకుండా మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన బాస్మతి బియ్యం, కూరగాయల ఎగుమతులు కూడా ఆగిపోయాయి. దీంతో మన దగ్గర ఆ సరుకులు అమ్ముకోలేక రైతులు తక్కువ ధరలకే అమ్మేస్తున్నారు. ఒకవైపు విమాన ప్రయాణాలు కూడా అస్తవ్యస్తమవుతున్నాయి. ఎయిర్ ఇండియా గత 4 రోజుల్లో 1500 ఫ్లైట్లను రద్దు చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా మంది దుబాయ్, ఖతార్లో చిక్కుకుపోయారు. వారిని వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఇక యుద్ధ తంత్రం విషయానికి వస్తే, ఇరాన్ తన నౌకాదళాన్ని దాదాపు కోల్పోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా ఒక సబ్మెరైన్ ద్వారా ఇరాన్ యుద్ధ నౌకను శ్రీలంక సమీపంలో పేల్చేశారు. ఇప్పుడు ఇరాన్ దగ్గర కేవలం మిజైల్స్, డ్రోన్స్ మాత్రమే మిగిలాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా భారీ మిజైల్స్ కంటే తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ల ద్వారానే ఇరాన్ను దెబ్బతీయాలని వ్యూహం మార్చారు. ఇప్పటికే ఇరాన్ మిజైల్స్ లాంచింగ్ సైట్స్ 80% వరకు ధ్వంసమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్లోని ఈ ముల్లా రాజ్యం మారాలంటే అక్కడి ప్రజలే తిరగబడాలని అమెరికా భావిస్తుంది. కానీ జనం మాత్రం ఇంకా రోడ్ల మీదకు రావట్లేదు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, మన సామాన్యుడిపై భారం ఎప్పుడు తగ్గుతుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.